ఒకరోజు హస్తినాపురంలో పోటీలు జరుగుతుంటాయి. అక్కడ అర్జున్ని ప్రతిభ చూసి అందరూ మంత్రముగ్ధులవుతారు. అప్పుడు కర్ణుడు తనతో పోటీపడి గెలవమని అర్జునికి సవాల్ చేస్తాడు. కానీ ద్రోణుడు కర్ణుడు ఒక సూతపుత్రుడని, క్షత్రియులు మాత్రమే అక్కడ పోటీకి అర్హులని కర్ణుడిని అవమానిస్తాడు. ఇదంతా కుంతిదేవి చూస్తూనే ఉంటుంది, కానీ ఏమీ మాట్లాడదు. అప్పుడు దుర్యోధనుడు లేచి కర్ణుడికి తన అంగరాధ్యాన్నిచ్చి రాజును చేస్తానని అంటాడు. అలా కర్ణుడి పట్టాభిషేకం రోజు రానే వస్తుంది. ఆ వేడుక చూడడం కోసమని కర్ణుడి తండ్రి అతిరథుడు కూడా వస్తాడు. అప్పటికే కర్ణుడి మీద కోపంగా ఉన్న భీముడు అతిరథుడిని జాతి పేరుతో చాలా దారుణంగా అవమానిస్తాడు. అది విన్న కర్ణుడికి అప్పటిదాకా పాండవుల మీద ఉన్న అయిష్టత ద్వేషంగా మారుతుంది. అందరూ కర్ణుడి పట్టాభిషేకాన్ని వ్యతిరేకిస్తారు. కానీ దుర్యోధనుడు మాత్రం అందరినీ కాదని కర్ణుడిని అంగరాధ్యాధిపతిని చేస్తాడు. దుర్యోధనుడికి అర్జున్ని ఎదిరించగల యోధుడు దొరికాడన్న ఆనందం, దుర్యోధనుడి మీద కర్ణుడికి రుణంతో కూడిన అభిమానం. వీళ్ళ స్నేహం దేనికి దారితీస్తుందో చూడాలి.